రకంగా మేడ్చల్ జిల్లా నారపల్లిలో సర్వే నెంబర్ 867లో ఇది ప్రభుత్వ భూమి, 20 ఎకరాల భూమి. ఈ ప్రభుత్వ భూమిని దాంతోపాటు ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. దాన్ని సర్వే చేసి జియో కోఆర్డినేట్స్ ఏర్పాటు చేసి ఎటుపక్క ప్రభుత్వ భూమి ఏది ప్రైవేటు భూమి అనేది దాన్ని బైఫర్కేట్ చేసి మ్యాపులతో సబ్మిట్ చేయడం జరుగుతుంది 1-2 డేస్ లోనే. అక్కడ కూడా వాటికి సంబంధించిన వాటిని ప్రొఫిటల్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఇదంతా ఒక భాగమైతే భవిష్యత్తులో ఈ వీక్ నుంచి మొదలెట్టి జిల్లాల వారీగా ఎక్స్క్లూజివ్లీ ఏవైతే ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఫస్ట్ ఈ 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ లోనే జిల్లాల వారీగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ వరకు నేను కూడా డిస్ట్రిక్ట్ వైడ్ గా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎండింగ్ లోపు మళ్ళీ కూర్చుంటున్నాను. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 డిగ్రీస్ లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొఫిటల్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి మిత్రులకి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ 4 జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా ఎక్కడైతే పరిస్థితి ఉందో అటువంటిది ఇందాక టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ వర్తించుద్ది. దాన్ని కమ్యూనికేట్ చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ మీడియా మిత్రులు కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీ దృష్టికి ఇందాకనే ఒక మిత్రుడు ఒక పేపర్ ఇచ్చారు. అదే రకంగా మీ దృష్టికి ఏదన్నా చిన్న అంశం వచ్చినా నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. తప్పకుండా నాకు కూడా కమ్యూనికేట్ చేయండి. ఇదేదో నాకు సంబంధించింది కాదనో, ఇదేదో జరిగిపోవాలనో ఇతరత్రో ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉండదు. ఎస్ జరిగిందంటే ఎస్ ఇది జరిగింది, ఇది కరెక్ట్ చేస్తున్నానని మీకు చెప్తున్నాను. నేనేమి బుకాయించడం లేదు. ధరణిలాగా మాదంతా 24 క్యారెట్ అని నేను బుకాయించడం లేదు. జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాము. అది ఏ రకంగా జరిగినా సామాన్యులకు ఇబ్బంది కలగొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇబ్బంది కలిగించము. కాబట్టి రిజిస్ట్రేషన్లో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎమ్మటే మీరొక్క రొటీన్ గా అయ్యేది మొత్తం అవుతుంది. అర్జెంట్ గా ఉన్న వాళ్ళు ఉంటే టాప్ ప్రయారిటీలో వాళ్ళ జెన్యూనిటీని జస్ట్ వెట్ చేసేసి ఎమ్మటే క్లియర్ చేయటం జరుగుద్దని మీ ద్వారా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సుదీర్ఘంగా జరిగిన దాంట్లో అటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. సరే అధికారులు చేసినా ఇంకొకళ్ళు చేసినా అంటే మంత్రిగా నాకు ఈ ఫైల్స్ అన్ని రావు. వచ్చినా రాపోయినా ఈ డిపార్ట్మెంట్ హెడ్ ని నేను ఆన్సర్ చేయాల్సింది నేనే.
నేనేం తప్పుకొని పోను, నాకు సంబంధం లేదనను. ఎస్, జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాను, సరిదిద్ది చూపిస్తాను కూడా. అంటే వీటికి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులోకి ఇటువంటి జరిగింది, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటిది ఉండదు, చాలా క్లారిటీగా చేసి పెడతాం. సో అది జూబ్లీహిల్స్ కి సంబంధించిన సబ్జెక్టులో 356, 357 ప్లాట్లు అంతకు ముందు జూబ్లీహిల్స్ సొసైటీలో కాకుండా ప్రభుత్వం అకౌంట్ లో వస్తుండేవి. తదుపరి ఆ సొసైటీ బైలాస్ ప్రకారం ఇతరత్ర ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగాయో సేమ్ ఇందాక చెప్పినట్లు ఆ ట్రాన్సాక్షన్స్ దీంట్లో ఎంటర్ అవ్వలే. ఆన్ పేపర్ ఉన్నాయి, ఆన్లైన్ లో లేని కారణంగా సేమ్ అదే పేస్ట్ అయింది. సరే ముఖ్యమంత్రి గారిది ఉందా లేదా, నాది ఉందా లేదా అంటే ముఖ్యమంత్రి గారిది ఉంది అంటే శ్రీనివాసరెడ్డి గారు పెట్టించిండనే వారి ఆలోచన ఏంటి? సో అది ముఖ్యమంత్రి గారిది ఉన్నా నాది ఉన్నా జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటన్నది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాను. అంటే ఎగ్జాక్ట్ గా అదే ఇప్పుడు అదే క్యాలిక్యులేషన్ ఉన్నారు. ఇప్పుడు మేము దీన్ని 2 వర్టికల్స్ కింద విభజించాం. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కి ఇబ్బంది కలుగుతున్నది అనేది టాప్ ప్రయారిటీ పెట్టుకుని వాటిని క్లియర్ చేస్తున్నాం. ఈ 1-2 డేస్ లోనే కొన్ని అయినాయి, కొన్ని అవుతున్నాయి. ఇలా ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అదే రకంగా వీటి